తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన కొనసాగుతుంది. ఇప్పటికే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ ఆఫీసర్ శ్రావణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతా. మేడం, రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది? వర్ష సూచన ఎంత మేర ఉండే అవకాశం ఉంది? మనకి ప్రస్తుతానికి మధ్య మహారాష్ట్ర మరత్వాడ మీదుగా ఒక వెల్ మార్కుల్లో అంటే ఒక అల్పపీడనం అనేది కొనసాగుతూ ఉంది. దీని మీదుగా మనకి దాదాపుగా నార్త్ తెలంగాణ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఈ రెండింటి ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని అలాగే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ మనకి ఈ చెదురుగా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ తెలంగాణ, ఉత్తర పశ్చిమ తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం నమోదవుతుండగా 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి 27వ తేదీన మనకి ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటుగా తెలంగాణలో కూడా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 27, 28, 29న కూడా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ మనకి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాలు ఎప్పుడు తెలుగు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉంది? ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు దాదాపుగా గోవా మరియు బెళగావి పరిసర ప్రాంతం నుంచి దక్షిణ కన్నడ మీదుగా ఇంకా మనకి మద్రాస్ పరిసర ప్రాంతం నుండి ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించడం అయితే జరిగింది. అయితే వచ్చే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి తెలుగు రాష్ట్రాల్లోని వచ్చే 3 రోజుల్లో కూడా ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. గత సంవత్సరం 30వ తారీఖున ప్రవేశించే, కానీ ఈ నెల చాలా ముందుగానే, ఈ సంవత్సరం చాలా ముందుగానే ప్రవేశించాయి. ఈసారి వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం? గత 15 ఏళ్ల క్రితం కంటే దాదాపుగా మనకి 2010-9లోనే మనకి ఇదే విధంగా 22, 23వ తేదీన మనకి కేరళని తాకడం అయితే జరిగింది. తర్వాత మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా త్వరగా రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకి 24వ తేదీన కేరళని తాకడం అయితే జరిగింది. తర్వాత మనకి 27, 28 మధ్యన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మనకి కొద్దిగా త్వరగానే మనకి ఋతుపవనాలు రావడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ సంవత్సరం కొద్దిగా ఆశాజనకంగా కూడా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మధ్య భారతదేశంలోని ఒక పాజిటివ్ సైన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఎల్నినో పూర్తిగా మనకి బలహీనపడడం వలన మనకి దక్షిణ తెలంగాణ మరియు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ కొద్దిగా భారీ వర్ష సూచనలు కూడా ఉండడం వల్ల ఈ సంవత్సరము సాధారణ కంటే కొద్దిగా అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల 20న ఏర్పడే అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాలకు పైన ఎఫెక్ట్ ఉంటుంది? ఈ అల్పపీడన ప్రభావంలో ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటుగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగాం, మహబూబాబాద్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు రెయిన్స్ ఉన్నాయా? జీహెచ్ఎంసీలో చూసుకున్నట్లయితే మనకి పగలంతా కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూనే ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ కొద్దిగా గస్టీ విండ్స్ అంటే స్ట్రాంగ్ విండ్స్ గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వర్షాకాలాన్ని ఎప్పటి నుంచి పరిగణించవచ్చు? ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? దాదాపుగా మనకి ఒక 2-3 రోజుల్లోని ఈ నైరుతి ఋతుపవనాలు దాదాపుగా చేరుకోవడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం విస్తరించడానికి మరొక 2 రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే నెలాఖరికెల్లా దాదాపుగా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గి వర్షాకాలం కింద భావించడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల మేర అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకి 26 నుంచి నమోదవుతూ వస్తున్నాయి. మరొక వారం రోజుల్లో పూర్తిగా వర్షాకాలంలో అడుగుపెట్టిందని చెప్పవచ్చు అనమాట. కంటిన్యూగా రెయిన్స్ ఉన్నాయి కదా, ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు ఇటు? ప్రస్తుతానికి కంటిన్యూస్గా 5 రోజులు కూడా మనకి వర్షపాత సూచన ఉన్నందున ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరుగుతుంది. అలాగే గస్టీ విండ్ అంటే ఈదురుగాలులతో కూడా ఉండడం వల్ల ఆయా జిల్లాలకి కంటిన్యూస్గా అలర్ట్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద ఇప్పటికే ఒకవైపు ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరి 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉంది. దీంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఒక అల్పపీడన ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద వచ్చే 5 రోజుల పాటు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఆస్కారం ఉందంటూ కూడా వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ గజబ్తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. For latest updates on India Pakistan, download RTV Live app.